సాంగ్స్ అయినా అంతగా బీజం అయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఇంటర్వల్ బ్యాంక్ అన్ని బాగున్నాయి, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ స్టోరీ వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో మనం చూసిన హైలైట్ సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. ఏదో 1-2 సీన్స్ తప్ప మిగతా అంత ఫ్లాట్గా వెళ్తున్నాడు అనిపించింది. అండ్ ఎండింగ్ కూడా ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ ఇద్దామన్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో అది కంప్లీట్గా క్లైమాక్స్ మొత్తం చెడగొడుతున్నారు. సో ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది. ఓకే, చాలా మంది చాలా నెగిటివ్ గా ఇస్తున్నారు సినిమా గురించి. అంత నెగిటివ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కానీ ఎక్కడో మిస్ అయింది. ఆయన కొంచెం ఎమోషనల్ ఇంకొంచెం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓ మంచి హిట్ అనే చెప్పుకోవచ్చా చాలా రోజుల తర్వాత? ఇంతకుముందు ఆయన మూవీతో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంది, కానీ కంప్లీట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఎందుకో ఫస్ట్ హాఫ్ చూసినంత హై అయితే సెకండ్ హాఫ్ లో రాలేదు. ఓవరాల్ ఈ సినిమా వచ్చేసి అన్నదమ్ముల సెంటిమెంట్ అన్నారు కదా, వర్కౌట్ అయిందా లేదా? ఫస్ట్ హాఫ్ వరకు అయింది, బట్ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ రివీల్ చేయకూడదు, కానీ వాళ్ళు ఏదైతే అన్నదమ్ముల సెంటిమెంట్ మనం వస్తామో బయటకు వచ్చేటప్పుడు కూడా అరే మంచి సెంటిమెంట్ ఉందని బయటికి రావాలి, అది మిస్ చేశారు కంప్లీట్ గా. ఓకే, ఇది పార్ట్ 2 తీయడానికి అంత స్టోరీ ఉందంటారా సినిమాలో? ఏంటంటే పార్ట్ 1 కి సంబంధించిన ఎండింగ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు మనకి. ఇప్పుడు ట్రైలర్ ఏది చూపించారో దాని వరకు ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది, కానీ అన్నెసరీ పార్ట్ 2 అలా తీస్తున్నారు. ఆ ఫ్లో వల్ల అది అనవసరంగా చెడగొడుతున్నారు దాని ఫ్లో. ఓకే, హీరోయిన్ పాత్ర ఎలా అనిపించింది సినిమాలో? ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయరేమో, ఏదో సైడ్ క్యారెక్టర్. మాక్సిమం ఒక 10 minutes ఉంటుంది స్క్రీన్ టైం మొత్తం, కానీ మంచిదే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ హీరోయిన్ ట్రాక్ పెట్టి చెడగొట్టే బదులు ఉన్న సాంగ్ కూడా వాళ్ళు ట్రిమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఒక ఫ్లోకి ఒక డిస్టర్బ్ అయితే ఎక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఎలా అనిపించింది సినిమా? ఓవరాల్ గా 1 time చూడొచ్చు. కాకపోతే ఇంతకుముందు ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఒక మంచి ఇదే చూపించారు. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా మనకి ఒక గ్రాఫిక్స్ అలా ఏం కాకుండా చాలా నేచురల్ గా ఉంది. చాలా పోర్ట్ సీన్స్ అయినా సరే, టీవీ సీన్స్ అయినా సరే చాలా నేచురల్ గా ఉంది. 5 రేటింగ్ ఎంత ఇస్తారు అన్నట్టు ఫస్ట్ హాఫ్ వరకు 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ 2 ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ సెకండ్ హాఫ్ లేదు. థ్యాంక్ యూ.